కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడిని నిజం చేసింది వరంగల్ జిల్లాకు చెందిన సాయి శివాని. జాతీయ స్థాయిలో సివిల్స్లో 11వ ర్యాంకు సాధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో టాపర్గా నిలిచింది. తన ప్రస్థానం ఏ విధంగా సాగింది, ఈ విజయం సాధించడం వెనుక తన కృషి ఏంటి, తన తల్లిదండ్రుల సపోర్ట్ ఏ విధంగా ఉంది అనే అంశాలు ప్రస్తుతం మనం సాయి శివానితోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సాయి శివాని, ఎలా ఉన్నారు? ఎంత సంతోషంగా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. టాప్ ర్యాంక్లో రావాలని ఎప్పుడు నేను డ్రీమ్ చేస్తుండే, బట్ ఇంత మంచి ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీకు 11వ ర్యాంక్ అంటే యాక్చువల్గా 11వ ర్యాంక్ దాకా మీరు ప్రయాణం చేయగలుగుతారని అనుకున్నారా? అంటే ఏ ర్యాంక్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేసింది? టాప్ 50లో ఏదో ఒక ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిండే మ్యామ్, బట్ 11 ఈజ్ సంథింగ్ మోర్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు అంటే ఈ జర్నీలో అంటే ఎంత కష్టపడ్డారు? ఎన్ని సంవత్సరాల కష్టం ఇది? చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండే మ్యామ్ ఇది, బట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఆ తర్వాత 22 నుంచి స్టార్ట్ చేశాను. అండ్ పాస్ట్ 3 years నుంచి నేను సేమ్ నా రూమ్లో ఉంటూ నేను సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇనీషియల్ డేస్లో ఫస్ట్ అటెంప్ట్ నాకు ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. సో అప్పుడు చాలా డిసప్పాయింటింగ్ ఉండే, బికాజ్ అకాడమికలీ నేను చాలా బాగా పర్ఫామ్ చేస్తుండే. కాబట్టి ఇది క్లియర్ అవుతుంది అని అనుకున్నాను, బట్ ఫస్ట్ అటెంప్ట్ వాజ్ ఎ రియాలిటీ చెక్. ఎందుకంటే ఎక్కువ ఎఫర్ట్స్ కావాలి, ఎక్కువ స్ట్రాటజీ ఒక డిజైన్ చేసుకోవాలి అని అర్థమైంది. అండ్ ఫార్చునేట్లీ నాకు సెకండ్ అటెంప్ట్లో నాకు సత్యం జైన్ సార్ అని ఒక మంచి నాన్ ప్రాఫిట్ మోటివ్తో స్టూడెంట్స్ని గైడ్ చేసే సార్ దొరికారు ఆన్లైన్లో. సో సార్ యూట్యూబ్ వీడియోస్ ద్వారా, సార్ కోర్సెస్ ద్వారా చాలా బెనిఫిట్ అయ్యాను. అండ్ ఈ అటెంప్ట్లో క్లియర్ చేయడము విత్ దిస్ గుడ్ ర్యాంక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, అంటే అసలు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అనే ఆలోచన మీకు ఎప్పటి నుంచి ఉంది? అంటే అది రీసెంట్ డేస్లో వచ్చిందా? అంటే 3-4 years బ్యాక్ వచ్చిందా, లేకపోతే చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్? యాక్చువల్లీ ఫస్ట్ సెకండ్ క్లాస్ ఉన్నప్పటి నుంచే మా డాడీ నన్ను మార్నింగ్ పొద్దున లేపేసి ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, స్టేట్లో ఏం జరుగుతుంది ఏంటి అని క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. మా ఇంట్లో ఎప్పుడు న్యూస్ ప్లే అవుతూ ఉండేది. సో జెన్యున్గా ఆ ఇంట్రెస్ట్ వచ్చేసింది, మనం కూడా ఒక సొసైటీలో సర్వ్ చేసే పొజిషన్ ఉండాలి అని చెప్పి. అండ్ విత్ టైం నేను పెరుగుతున్న కొద్దీ కొంచెం ఎక్స్పోజర్ పెరిగింది. అండ్ మంచి మంచి ఆఫీసర్స్ చేసే వర్క్, వాళ్ళ వల్ల వచ్చే చేంజ్, ఇదంతా చూసిన తర్వాత ఎక్కువ మోటివేట్ అయ్యాను. అండ్ కాలేజ్ అయిపోయే టైంకి ఒక క్లారిటీ వచ్చింది, దీనికి ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఇంత ప్రాసెస్ ఉంటుంది, మనం చదవాలి అని. సో అప్పుడు డిసైడ్ అయ్యాను. మీ టోటల్ జర్నీలో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఆల్వేస్ మా ఫాదర్ అండ్ మదర్ నాకు చాలా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్, బికాజ్ వాళ్ళు దే కమ్ ఫ్రమ్ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. అండ్ బట్ వాళ్ళు ఎప్పుడూ డ్రీమ్ ఇది చిన్నది చేసుకో అని చెప్పలేదు. నీకు ఎంత పెద్ద డ్రీమ్ ఉన్నా సరే డ్రీమ్ ఇట్, దానికోసం కష్టపడు, నీ వెనకాల మేము ఎంతవరకైనా వస్తాము అని చెప్పారు. అండ్ ఆల్సో హార్డ్ వర్క్ని చాలా ఎంఫసైజ్ చేస్తారు మా ఇంట్లో, డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్. అండ్ వాళ్ళు నేర్పించిన ఈ క్వాలిటీస్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? అంటే నాన్నగారిని చూస్తూ పెరిగారు కదా, ఆయన కష్టం గురించి మీరు ఏం చెప్పగలరు? మా డాడీ ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ అండ్ మా మదర్ ఒక హోమ్ మేకర్. డాడీ చాలా హార్డ్ వర్కింగ్, ఎప్పుడూ ఎవరి దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయరు. ఏదైనా తన కాలం మీద తను నిలబడాలి, ఏదైనా తనకు తానే తెచ్చుకోవాలి అని డే నైట్ చాలా కష్టపడతారు. అండ్ చిన్నప్పటి నుంచి అది చూస్తూ పెరిగాను కాబట్టి నాకు కూడా నా మీద నేనే రిలై అవ్వాలి అని చెప్పి నేను కోచింగ్స్ కూడా ఏం తీసుకోలేదు. సెల్ఫ్ స్టడీని నేను సెలెక్ట్ చేసుకొని అలాగే చదువుకున్నాను. అండ్ మా ఫాదర్ యొక్క హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ నాకు వచ్చేసినాయి కాబట్టి నాకు ఇది ఈజీ అయిపోయిందని అనుకుంటా. అంటే ఇన్ని సంవత్సరాలు మీ ప్రిపరేషన్కి మదర్ ఎలా సపోర్ట్ చేశారు మీకు? ఆల్వేస్ అండి, అంటే లైక్ ఫాదర్ సపోర్ట్ అని అందరికి తెలుస్తుంది, కానీ మదర్ సపోర్ట్ అది ఇంట్లో ఉన్నది ఎవరికి ఎక్కువ తెలియదు. మా మదర్ 100% డెడికేటెడ్ మదర్. అందరు మదర్స్ లాగానే నాకు ఎనీ టైం నేను ఇంట్లో ఉంటా కాబట్టి ఫుడ్ కానీ, నా హెల్త్ గురించి కానీ, నాకు కొంచెం ఎమోషనల్లీ నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి షీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. అండ్ ఎప్పుడైనా అన్నీ నా రూమ్కి, నా దగ్గరికి వచ్చేటట్టు, నేను ఇంట్లో ఏం వర్క్ చేసేదని కాదు, అన్నీ మా మమ్మీ చూసుకునేది. అండ్ అంత కేరింగ్ మదర్ దొరకడం చాలా అదృష్టం అని ఫీల్ అవుతాను. యాక్చువల్గా అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వగానే సహజంగా జాబ్స్ కోసం వెళ్ళాలని చూస్తూ ఉంటారు. నీతో పాటు చదువుకున్న వాళ్ళు బ్యాచ్మేట్స్ అందరూ చాలామంది జాబ్స్ చేస్తూ ఉండుంటారు. వాళ్ళందరూ జాబ్ చేసి సంపాదిస్తున్నారు, మీరేమో ఇంకా ప్రిపరేషన్లో ఇలాగే ఉన్నారు. ఇది కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఎస్ మ్యామ్. ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వనప్పుడు ఒక 1 year మళ్ళీ వెయిట్ చేయాలి ఎగ్జామ్ ఇవ్వడానికి. సో ఆ 1 yearలో ఫస్ట్ ఫ్యూ మంత్స్ చాలా డిసప్పాయింటింగ్ ఉండే, బికాజ్ అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు, బట్ నేను అదే సైకిల్లో ఉన్నా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ చదవాలి. థాట్స్ వచ్చి ఉండే, ఏదైనా జాబ్ టేకప్ చేద్దామా
అండ్ అని. కానీ మా ఫాదర్ నాకు చాలా బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. నువ్వు ఏం చేయనవసరం లేదు, నీకు ఏదైతే డ్రీమ్ ఉందో నువ్వు దానికోసం ఇంకా ఎక్కువ కష్టపడు, బయట జాబ్కి ఎట్లా కష్టపడతావో అదే అనుకొని ఇంకా ఎక్కువ కష్టపడి ఇంట్లో నీకు ఖచ్చితంగా వస్తుంది అని చాలా మోటివేట్ చేశాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 3 పిల్లల తండ్రి మీ నాన్నగారు మిమ్మల్ని చదివించడానికి చాలా కష్టపడ్డారు. ఈ 3 సంవత్సరాలు మీరు అంటే ఇలాగే కూర్చొని చదువుతూ ఆ టైంలో ఏమన్నా అంటే ఫైనాన్షియల్గా ఏమన్నా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయా? ఎస్ మ్యామ్, కొన్ని డిఫికల్టీస్ వచ్చిండే. బికాజ్ సివిల్ సర్వీసెస్ పర్సూ చేయాలి అంటే మనకి చాలా ఖర్చుతో కూడిన విషయం కూడా. అండ్ మా ఫాదర్ ఎప్పుడు ఖర్చుకు వెనకాడలేదు. మా చదువు విషయంకి వచ్చేటప్పటికి ఏదైనా సరే మా డాడీ స్పెండ్ చేసేవారు. అండ్ అట్లాంటి ఫాదర్ దొరకడం నా అదృష్టము. అండ్ అడిషనలీ తెలంగాణ గవర్నమెంట్ కూడా మెరిట్ తెచ్చుకున్న క్యాండిడేట్స్కి 2 times 1 lakh rupees ఇచ్చారు. అండ్ దానికి నేను తెలంగాణ గవర్నమెంట్కి కూడా చాలా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఏ ఇయర్ మీకు మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది? దిస్ ఇయర్ మ్యామ్ 2024 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక మాకు 1 lakh rupees ఇచ్చారు. అగైన్ మెయిన్స్ క్వాలిఫై అయ్యాక కూడా 1 lakh rupees ఇచ్చారు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసము. అండ్ ఆ అమౌంట్ అనేది చిన్నదో పెద్దదో, బట్ అది గవర్నమెంట్ యొక్క సపోర్ట్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. గవర్నమెంట్ ఈజ్ విత్ యూ అని చెప్పి అది చాలా ఎక్స్ట్రీమ్లీ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ ఫర్ ఇట్. గ్రూప్ 1లో కూడా అంటే తెలంగాణ స్టేట్లో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్స్లో కూడా మీకు ర్యాంక్ వచ్చింది కదా, దాంట్లో ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఏ ర్యాంక్ వచ్చిందండి? గ్రూప్ 1 ఎగ్జామ్ ఆల్మోస్ట్ యూపీఎస్సీ ఎగ్జామ్ సైకిల్తో ఉన్న టైంలోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. సో న్యాచురల్లీ అదే ఫ్లోలో నేను ఆ ఎగ్జామ్స్ కూడా అపియర్ అయ్యాను. అండ్ దాంట్లో నాకు 21st ర్యాంక్ వచ్చింది. ఇది నాకు ఇంటర్వ్యూ ముందు తెలిసింది, గుడ్ మార్క్స్ వచ్చినాయి, ఒక మంచి ర్యాంక్ వస్తుందని చెప్పి. బట్ ఈవెన్ దెన్ నా డ్రీమ్ ఐఏఎస్ కాబట్టి నేను ఆ రిజల్ట్ని కూడా ఎక్కువ తీసుకోకుండా ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యాను. అండ్ ఐ ఫీల్ హ్యాపీ ఫర్ ఇట్. మీ రోల్ మోడల్ ఎవరు? మా రోల్ మోడల్ మా ఫాదర్. అండ్ అబ్దుల్ కలాం సార్ అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్. సో సార్ బుక్స్ చదువుతూ ఉంటాను. అండ్ ఆయన పడ్డ కష్టము, ఆయన లీడ్ చేసిన ఒక సింపుల్ అండ్ హంబుల్ లైఫ్ నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తుంది. ఇప్పుడు మీ రూమ్లో ఉన్నాం ప్రజెంట్ మనం. మీ రూమ్లో ఎక్కడ చూసినా కూడా చాలా ఇన్స్పైరింగ్ స్లోగన్స్ కానీ మీకు సబ్జెక్టుకి సంబంధించి ఎన్నో అంశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ రూమ్లో. ఏంటి ఇదంతా? ఇది అంటే ఇది మీకు ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇస్తుంది? అంటే మేము ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ ఏంటంటే, మనము మన వర్క్కి 100% కమిట్ అయి ఉన్నప్పుడు మన మైండ్లో మన హార్ట్లో అదే ఉండిపోతుంది. అండ్ దాని నిదర్శనం ఇదంతా. నేను ఏదైతే నా మైండ్లో ఆక్యుపై అయి ఉందో ఎగ్జామ్ గురించి, నేను ఇంకా ఎస్టర్డే కంటే ఈరోజు ఏం బెటర్గా చేయగలుగుతా అని, సో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్కే ఇదంతా. ప్రతిరోజు ఎన్ని గంటలు కష్టపడ్డారు? ఎంతసేపు నిద్రపోయేవాళ్ళు? అయితే ఇది వేరీస్ మ్యామ్. ఎగ్జామ్ 3 స్టేజెస్లో ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ఒక్కొక్క స్టేజ్లో డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ డిఫరెంట్ ఉంటుంది. ప్రిలిమ్స్ అప్పుడు మనము 14-13 hours చదవనవసరం లేదు. 8 to 10 hours డెడికేటెడ్గా ఎగ్జామ్కి ఒక 3-4 months ముందు గట్టిగా చదివితే ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ మెయిన్స్కి వచ్చేటప్పటికి ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా ఎగ్జాస్టింగ్ ఉంటుంది. యూ హ్యావ్ టు సిట్ డౌన్ ఇన్ యువర్ చైర్ అండ్ 3 hours కంటిన్యూస్గా ఫాస్ట్గా రాయాలి. దానికోసం చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి. అప్పుడు ఆల్మోస్ట్ 14 to 15 hours స్ట్రెచ్ అయ్యేది స్టడీ టైమ్. అండ్ ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతుంది. మన గురించి మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటాము, మన గురించి రీసెర్చ్ చేస్తాము, సిటీ గురించి కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ. అప్పుడు కొంచెం టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ ఉండేవి. సో ఓవరాల్గా అయితే యావరేజ్ 6 to 8 hours చదువుతుండే. అండ్ స్లీప్ టైమింగ్ రెగ్యులర్ ఉండేది. ఆల్మోస్ట్ 10-10:30కి వైండప్ చేసేసి ఎర్లీ మార్నింగ్ 5కి లేచేదాన్ని. ఇదే స్కెడ్యూల్ ఆల్మోస్ట్ 1 year మెయింటైన్ చేసి. ఓకే, అంటే ఈ 3 years పీరియడ్లో అంటే బోలెడన్ని జరిగి ఉంటాయి బయట ఫంక్షన్స్ కానీ, లేకపోతే ఏమన్నా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ ఏదన్నా, అంటే మీరు అన్నిటికీ అటెండ్ అయ్యే వల్ల లేకపోతే కంప్లీట్ దీని మీదనే డెడికేషన్తో ఉండేవాళ్ళు? ఆల్మోస్ట్ కంప్లీట్లీ నేను ఎప్పుడు ఎక్కువ అటెండ్ అవ్వలేదు, నాకు చాలామంది కూడా తెలియదు. అండ్ మా పేరెంట్స్ కూడా నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు ఇది అటెండ్ అవ్వు అది అటెండ్ అవ్వు అని. నేను బిజీ ఉంటా అని చెప్పుకునే వాళ్ళు బయట. అండ్ రీసెంట్ టైమ్స్లో కొంచెం ఒక చేంజ్ రావాలని 1 or 2 అటెండ్ అవుతాను, అంతేగాని రెగ్యులర్గా ఎప్పుడు ఏది అటెండ్ అవ్వలేదు. డైలీ అంటే మీ షెడ్యూల్ ఎలా ఉండేది? మార్నింగ్ నుంచి అంటే ప్రతిరోజు 24 hours సైకిల్ మీరు స్టడీస్కి ప్రిపేర్ అవుతున్న టైంలో మీ షెడ్యూల్ ఎలా ఉండేది? ఒక రెగ్యులర్ స్కెడ్యూల్ ఉండేది మ్యామ్. లైక్ మార్నింగ్ 5 AM వేకప్ టైం అయిపోయాక కొంచెం రివిజన్ ఏదైతే ముందు రోజు రివిజన్ ఏదైతే ఉంటుందో అది చేసేసి
దెన్ ఫ్రెష్ అప్ అవేవి యోగా మెడిటేషన్ ఒక హాఫ్ అన్ అవర్ అలా ప్రాక్టీస్ చేస్తుండే. దెన్ బ్రేక్ఫాస్ట్ ఇదంతా అయ్యాక డైలీ ఒక 3-4 స్లాట్స్ ఆఫ్ 3 hours ఇట్లా స్కెడ్యూల్ ప్లాన్ చేసుకొని అండ్ ఈవినింగ్ వరకు అది కంప్లీట్ చేస్తుండే. బై 8 PM 8:30 PM అంతా వైండప్ చేసి డిన్నర్ అండ్ దెన్ ఏదైనా న్యూస్ ఏదైనా ఉంటే టీవీలో అట్లా చూసి 10:30 వరకు కంప్లీట్ చేస్తుంది. అంటే టోటల్ షెడ్యూల్ మీరే ఫిక్స్ చేసుకున్నారా, లేకపోతే దీనికి ఎవరైనా మీకు గైడెన్స్ ఉండేనా? లేదు మ్యామ్, యాక్చువల్లీ ఇది పర్సనల్ స్కెడ్యూల్. అంటే కొంతమంది ఎర్లీగా లేస్తారు, కొంతమంది లేట్ నైట్స్ చదువుతారు. సో నాకు ఎర్లీ మార్నింగ్ నాకు ఈజీ ఉంటుంది కాబట్టి ఇది నేనే ప్రిపేర్ చేసుకున్నాను. కోచింగ్ సెంటర్స్కి ఏదైనా ఏ కోచింగ్ సెంటర్కైనా మీరు ఎప్పుడైనా వెళ్ళారా, లేకపోతే మీరే డైరెక్ట్గా ప్రిపేర్ అయ్యారా? నేను పర్సనలీ ఏ కోచింగ్ ఎన్రోల్ అవ్వలేదు మ్యామ్. నేను సెల్ఫ్ స్టడీ చేశాను అండ్ ఆ తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కోసం మాత్రమే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ని అప్రోచ్ అయ్యాను. అండ్ ఈ మీన్ వైల్ మధ్యలో నేను అండర్స్టాండ్ యూపీఎస్సీ అని ఒక పియర్ గ్రూప్లో జాయిన్ అయ్యా, టెలిగ్రామ్ గ్రూప్లో. అండ్ దాంట్లో సత్యం జైన్ సార్ అని ఆ సార్ చాలా గైడెన్స్ ఇచ్చారు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి. అండ్ ఈ ఒక్క గైడెన్స్ మాత్రము నేను ఎన్రోల్ అయి తీసుకున్నాను. సార్ చాలా నామినల్ కాస్ట్లో ప్రొవైడ్ చేశారు. బట్ అదర్ దాన్ దట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి నేను మాక్ ఇంటర్వ్యూస్ పర్పస్ మాత్రమే అటెండ్ అయ్యాను. అంటే చాలామంది అంటే ఇది చాలా కష్టమైన పని, సివిల్స్ ప్రిపేర్ అవ్వడం అంటే, రాయడం అంటే డబ్బులు లేకపోతే కూడా చేయలేము అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎప్పుడైనా ఒక పెద్ద అంబిషన్ ఆర్ డ్రీమ్ ఉన్నప్పుడు కొన్ని హర్డిల్స్ ఉంటాయి అండ్ ఫినాన్షియల్ హర్డిల్స్ కూడా ఉంటాయి సమ్టైమ్స్. దానికోసం ఏంటంటే మనం ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి అండ్ దాని తర్వాత మన వర్క్ బట్టి మనకి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఒక కైండ్ ఆఫ్ హెల్ప్. ఫర్ సపోజ్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మెరిట్ తెచ్చుకున్న క్యాండిడేట్స్కి ప్రొవైడింగ్ హెల్ప్, అట్లాంటి ఏదైనా ఆఫర్ మనకు వస్తుంది. బట్ ఫస్ట్ మనం ఆ హార్డ్ వర్క్ అయితే పెట్టాలి అండ్ ఏదైనా ఫస్ట్ మనము ఇంపాసిబుల్ ఆర్ టఫ్ అని అనిపిస్తుంది, దాన్ని దిగాక కొంత మనం హార్డ్ వర్క్ చేశాక మనకు తెలుస్తుంది మనం అది చేయగలుగుతాము. సాయి శివాని IAS రేపటి రోజున అంటే ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మీరు చెయ్యాలనుకుంటున్నటువంటి ఫస్ట్ మంచి పని ఏంటి? యాజ్ అ కామన్ సిటిజన్ ఒక ఆఫీసర్ని కలిసి మన ప్రాబ్లం చెప్పాలి అంటే మనకి చాలా హర్డిల్స్ ఉంటాయి మధ్యలో. బట్ అలా కాకుండా నాకు వీలైనంత పరిధిలో నేను ఒక యాక్సెసిబుల్ ఆఫీసర్ లాగా ఉండాలి అని అనుకుంటున్నాను. ఓవరాల్గా మా వన్ ఇండియా ప్రేక్షకులందరికీ అంటే మీ టోటల్ జర్నీ చెప్పారు. మీ ఇన్స్పిరేషన్ అంటే మీ ఇన్స్పైరింగ్ జర్నీ అందరికీ కూడా ఆదర్శంగా ఉంటుందని మేము కూడా భావిస్తున్నాం. ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎస్పెషలీ మ్యామ్ యంగ్ జనరేషన్ ఏదో ఒక క్లూలెస్గా ఉండకుండా ఒక అంబిషన్ పెట్టుకోవాలి. అది మీ పర్సనల్ ప్యాషనేటెడ్ ఏరియా అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. బట్ అంబిషన్ అనేది ఉండాలి, దాని పట్ల మనం స్ట్రాటజైజ్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి, డైలీ మనం దానికి వర్క్ చేయాలి. సో అలా చేసినప్పుడు స్మాల్ ఎఫర్ట్స్ అన్నీ క్యూములేటివ్గా ఒక బిగ్ రిజల్ట్ వస్తుంది ఒక బిగ్ డే రోజు. అండ్ ఆ రోజు కోసము ఎవ్రీడే కష్టపడాలి. ఇది సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని సాయి శివాని అందరికీ చెప్తున్నారు. తన ఇన్స్పిరేషనల్ స్టోరీని మీరు అందరూ చూశారు కదా. మీరు కూడా ఇదే బాటలో ముందుకు నడవాలని యువతనందరినీ ఎంకరేజ్ చేస్తూ వీణ వన్ ఇండియా తెలుగు.